నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే అండి రామేశ్వరరావు గారు. నమస్తే అమ్మా. సార్, మీరు రియల్ ఎస్టేట్లోనే లెజెండరీగా ఉన్నారు. ఓకే, 30 years అబో ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. చాలా ప్రాజెక్ట్స్ మీ త్రూ అయినవి కూడా మేము చూస్తూ ఉంటాం. మీ క్లయింట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. అయితే న్యూస్లో మొన్న ఒక లిస్ట్ వచ్చింది సార్, దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. తెలంగాణలో రెరా అప్రూవల్ ఏవైతే కంపెనీస్ లేవో, కొన్ని కంపెనీస్ నేమ్స్ కూడా ఉన్నాయి. జయాస్ ప్లాటినం కావచ్చు, అండ్ నిహారికా 1 కావచ్చు, స్పెక్ట్రా టెక్ టవర్స్ కావచ్చు, ఇలా విరాన్ 180. సో ఇలా కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ యొక్క పర్మిషన్ని క్యాన్సిల్ చేసేసారు. ఎలా చూడాలి సార్, ఏంటిది? క్యాన్సిల్ చేస్తానంటే బిల్డర్స్ అందరు తూర్పు తిరిగి దండం పెట్టారు. అంటే ఎలాంటి పరిణామాలకు అవకాశం ఉందంటారు? ఎలా రేరా అనేది గవర్నమెంట్ బాడీ, గ్రేట్ ఇనిషియేటివ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో రేరా పెట్టింది ఏంటంటే బయ్యర్ ని, బిల్డర్ ని, ఏజెంట్స్ ని, ఇన్వెస్టర్ ని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టారు. ఎందుకంటే అవకతవకలు అనేది ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి సెగ్మెంట్ లో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే తరచుగా ఈ పర్మిషన్ లేకుండా అమ్మడం కానీ, ప్రీ లాంచ్లు అమ్మడం కానీ, లేదా రేరాకి అసలు ఏం ఉండాలంటే ఒక బిల్డర్ రేరా అంటే 2 ఆటలు తీసుకోవాలి. ఒకటి బిల్డర్ కంపెనీ పేద రేరా ఉంటుంది, అది 5 సంవత్సరాలు. ఇంకోటి ప్రాజెక్ట్ మీద రేరా నెంబర్. కొంతమంది బిల్డర్ ప్రాజెక్ట్ పెట్టి ఆ ప్రాజెక్ట్ అమ్మేస్తారు. ఇంకొంతమంది ప్రాజెక్ట్ తీసుకుని ఎక్స్పైర్ అయిపోతే రెన్యూవల్ చేయించుకుంటే చేసేస్తున్నారు. సో 2 తప్పే. సో ఇక్కడ ఏమైందంటే మన ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు రెగ్యులర్ గా చెకింగ్స్కి వెళ్తారు, ఇన్స్పెక్షన్కి వెళ్తారు. అప్పుడు ఈ 10-11 కంపెనీలు అనేది బయటపడి వాళ్ళకి ఇమీడియట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి నోటీస్ ఇచ్చారు. సో దీనివల్ల వచ్చే డ్యామేజ్ ఏంటంటే బిల్డర్కి ఎంత డ్యామేజ్, బిల్డర్ కొద్దిగా డబ్బులు మిగిలిన కొనుక్కునేవాడు బయ్యర్ కానీ బాగా మోసపోతున్నారు, బాగా నష్టపోతున్నారు. సో అందుకని నేను చెప్పాను, మనం చాలా ఎపిసోడ్ లో మాట, ప్రీ లాంచ్ లో కొనొద్దు, పర్మిషన్ లేకుండా కొనొద్దు, కొంటే మీరు ఇబ్బంది పడతారు. ఎవరైనా ఒక రియల్టర్ అడ్వైజర్ గా పెట్టుకోండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఈసీ తీసుకోండి. ఇవన్నీ కూడా మనం చెప్తూ పోతున్నాం. వినేవాళ్ళు వింటున్నారు, విన్న వాళ్ళు చేతులు కాల్చు. సో రేరా దాని చట్టం దాని ప్రకారం అది పని చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు బిల్డర్ సేఫ్ గా ఉన్నాడు, మన ఇన్వెస్టర్ బయ్యర్ మాత్రం ఇబ్బంది పడుతుంది. సార్, యాక్చువల్గా ఖచ్చితంగా రెరా అప్రూవల్ ఉండాలి అని మీలాంటి వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఎవ్రీ వీక్ మీరు చాలా సందర్భాల్లో చెబుతూనే ఉంటారు. ఏవైతే స్కామ్స్ ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి అని అంటే అప్రూవల్స్ ఖచ్చితంగా ఉండాలి, పేపర్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. మీ ఒకవేళ ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి తెలియకపోయినట్లయితే మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ వారిని సంప్రదిస్తే మీరు వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటారు, అంతే కదా సార్? ఇప్పుడు దీనివల్ల బయర్స్కి ఎలాంటి లాస్ అంటారు? అదే బయర్స్ అన్నది మనం ఆలోచించాలంటే ఎంతో మంది జనరల్ గా రిటైర్ అయ్యే ముందు గ్రాట్యుటీ, పిఎఫ్ ఒకప్పుడు, ఇప్పుడు కొద్దిగా మారింది, కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయిన వరకు అయితే రెంటింట్లో ఉంటారు, లేదా గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్ లో ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్. వీళ్ళు ఎలా ఉంటే 56 సంవత్సరాలు, 60 సంవత్సరాలు రిటైర్ అవుతారు, 3-4 సంవత్సరాల ముందు కొనుక్కుంటారు. ఆ దాని మీద బ్యాంక్ లోన్ తీసుకుంటారు. తీసుకున్నాడు ఏమవుతుంది, టైం మీద ఇవ్వకపోతే ఇక్కడ ఇక్కడ రెంట్ కట్టాలి, అక్కడ ఈఎంఐ కట్టాలి. సో డబల్ స్పిన్ అంటే సో వాళ్ళు అది భారీ నష్టాలు. అంటే అందరూ తట్టుకోలేరు, ఎందుకంటే ఇది వస్తుంది కదండి, అక్కడ రెంట్ నోటీస్ పీరియడ్ ఇచ్చేస్తారు. ఇది 3 సంవత్సరాలు, 4, 5, 6 తెలుసు ప్రాజెక్ట్స్ 10 years కూడా డెలివరీ చేయాలి. సో వాళ్ళ మీద డెఫినెట్ గా ప్రభుత్వం నుండి చర్యలు ఉంటాయి. అది చేయకపోతే కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు చేయరు, ఈ చిన్న బిల్డర్స్, అప్కమింగ్ బిల్డర్స్ ఓవర్ నైట్ మన వాళ్ళనుకూలం చేస్తారు. ఒకటి న్యాచురల్ కలామిటీ వల్ల లేడు, కరోనా వచ్చింది వర్క్ అయిపోయింది, సునామీ వచ్చింది వర్క్ అయిపోయింది, అది ఓకే, అది అందరికీ అర్థమవుతుంది. బట్ జనరల్ కేసెస్ లో అది కరెక్ట్ కాదు. సో డెఫినెట్ గా బిల్డర్స్ పక్కన సపోర్ట్ ఉండాలి, అట్లే బయర్ సపోర్ట్ కూడా ఉండాలి, ఇన్వెస్టర్. ఇప్పుడు బయర్ లేకపోతే మీరు ఏం చేస్తారు, ప్రాజెక్ట్ చేసుకుని? మీ దగ్గర గెస్ట్ లేరంటే మీ ఛానల్ ఏం చేస్తారు, మూసుకోవడం. గెస్ట్లు ఉంటేనే మీకు ఆ వర్క్ ఉంటుంది, యాంకర్ ఉంటేనే గెస్ట్ వర్క్ మన. సో ఇట్ ఈస్ వైస్ వర్సా, ఇంటర్ రిలేటెడ్. సో ఇక్కడ ఏంటంటే రకరకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐ కట్టలేక ఒకడు,
ఆ చెన్నెళ్ళు ఉంటే పెద్దలు తీసుకోవచ్చు, లేదా పెద్దలు ఉంటే చెన్నెళ్ళు తీసుకోవచ్చు. సో ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. పిల్లలు చదువు కోసం తీసుకోవచ్చు, హస్బెండ్ వైఫ్ జాబ్ చేస్తే వాళ్ళు కూడా, అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నిటికీ కావాలంటే ఏకైక సొల్యూషన్ జిందా తెలిసిన నంది రామేశ్వరం. సార్ ఇప్పుడు మన దగ్గర ఒక లిస్ట్ వచ్చింది, మినిమం ఒక 10 కంపెనీలకు పైనే ఉన్నాయి. ఏవైతే అప్రూవల్ క్యాన్సిల్ అయిందో ఆ కంపెనీస్, ఇప్పుడు రెరా అప్రూవల్ లేనిదే వీళ్ళు ఎట్లా ముందడుగేస్తున్నారు? తప్పు కదా అది, ప్రజలను మోసం చేయడమే దే కదా. టేకింగ్ ఏ రిస్క్ తీసుకుంటారు. మనం ఏమైనా దొంగ దొరికినంత వరకు దొరే. కొన్ని బయటపడితే కొన్ని బయటపడిన మేనేజ్ అవుతాయి. బట్ ఏదేమైనటికి చట్ట ప్రకారం పోతే అన్ని ఉండేగా మీరు 200 ఎక్కువ తీసుకోండి. జనాలు ఏంటంటే డిస్కౌంట్ వెనకాల పడ్డారు. ఒక క్యారెట్ చూపిస్తారు, నీకు ప్రైస్ తక్కువ చూపిస్తాను, ఆ ప్రైస్ వెనకాల పడ్డారు అని చెప్పి మనం మైకల్లో ఉంటాం. అది ఏది చెప్పినా మనం పాజిటివ్ గానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ బిల్డర్ తప్పు ఎక్కువ అని చెప్పను. బిల్డర్స్ ఆర్ రైట్, వాళ్ళు ముందే చెప్తున్నారు మా దగ్గర పర్మిషన్ లేవు కాబట్టి బయట మీద 30% మీకు డిస్కౌంట్ ఇస్తుంది అనేది దే ఆర్ టెల్లింగ్ వెరీ క్లియర్. మనం ఆవేశపడుతున్నాం. అదే రజనీకాంత్ డైలాగ్, అతిగా ఆవేశపడినా అతిగా ఆలోచించినా రెండు కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఏమవుతుందంటే 30% డిస్కౌంట్ కాబట్టి మనం తీసుకుందాం. ఆ తర్వాత పర్మిషన్ రాకపోవచ్చు, బిల్డర్ ఉండొచ్చు లేకపోవచ్చు, బిల్డర్ కట్టకపోవచ్చు, బిల్డర్ కంపెనీ మూసేవచ్చు. ఎన్ని రిస్కులు. అవసరమైతే 200 ఎక్కువైనా అన్ని కొనుక్కోవడం చాలా ఉత్తమం. సో ఇది మీరు కొనుక్కోవడా లేదా అని తెలియపోతే దానికి వేరే వెబ్సైట్స్ ఉన్నాయి. ఎఫ్టీఐ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, పర్మిషన్స్ ఎందుకు రాలేదు, ఎందుకు అప్లై చేయలేదు, ఇవన్నీ కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలోనే మనం రియల్ ట్రాన్సాక్షన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లో ఇవన్నీ కూడా మేము చిలక్క చెప్పినట్టు చెప్తాం. ఇక్కడ విన్న వాళ్ళు అదృష్టవంతులు, వినని వాళ్ళు మనం ఏం చేయలేం. నేను ఎగ్జాంపుల్ చెప్పి టాపిక్ క్లోజ్ చేస్తాను. ఒక వెస్ట్రన్ కంట్రీలో వైఫ్ అండ్ హస్బెండ్ మంచి మల్టీనేషనల్ కంపెనీలు, బిగ్ 4 కంపెనీస్ చేస్తారు. 4 crore ఒక 2.5 years 2 years బ్యాక్ కోకాపేటలో 4 crores పెట్టి ఒక ఫ్లాట్ సెలెక్ట్ చేసుకుని, ఎంత 4. అది నా దగ్గరికి అడ్వైస్కి వచ్చారు, కొనుక్కోక ముందే వచ్చారు. నేను వద్దు అని చెప్పాను, రీలాంచ్. తర్వాత నాకు చెప్పకుండా 90% డబ్బులు ఇచ్చారు. బికాస్ 4 crores 2,60,00,000 ఇస్తా అన్నాడు. 4 కోట్లు కొనేసారు. ఇప్పుడు 1.5 year 2 years అనేది పర్మిషన్ రాలేదండి. సో దే స్టక్. అటు ప్రాపర్టీ లేదు, ఇటు పర్మిషన్ లేదు. ఇప్పుడు బయటకు రావడానికి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాడు వాళ్ళు, బిల్డర్ని బతిమాలుకొని. సో ఇది అన్నెసరీ లేనిపోయిన రిస్క్ మనం అన్నెసరీ తెచ్చుకుంటాం. అందుకనే నేను చెప్పేది అంటే ప్రాపర్టీ కొనుక్కున్నట్టు అన్ని విధాలుగా చెక్ చేస్తుండే. కొంతమంది కమిషన్ తీసుకోడు కదా, ఏజెంట్ చిన్నడైనా వాళ్ళంట డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. అవన్నీ చెక్ చేసుకుని ఉంటే ఈ రేరాతో కానీ హెచ్ఎండితో కానీ, ఇవాళ రేరా రేపొద్దు హెచ్ఎండి అవ్వచ్చు, డిటిసిపి అవ్వచ్చు, సిఆర్డి అవ్వచ్చు ఏపీలో, అట్లానే ఎఫ్సిడి అవ్వచ్చు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, యాదాది వైటీటీ, చాలా ఉన్నాయి. ఇవన్నీ చట్టం ప్రకారం పోతే బెటర్ అనేది నా ఉద్దేశం. సార్, ఇంతకుముందు హైదరాబాద్ లాంటి సిటీస్లో 2 BHK వైపు కాన్సన్ట్రేట్ చేసేవారు. 2 bedrooms ఉంటే సరిపోద్ది అనుకునేవారు. ఇప్పుడు అది 3 BHKకి 4 BHKకి ఆలోచన విధానం మారిపోయింది. ఎందువల్ల అంటారు? సింపుల్ అమ్మా, కైండ్ ఆఫ్ ఎర్నింగ్స్. ఒకప్పుడు శాలరీలు తక్కువ ఉండేవి, జనాలు ఒక మైండ్ సెట్ ఉండేది, సేవింగ్ కల్చర్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు షేవింగ్ కల్చర్లో వచ్చారు. సేవింగ్ వేరు, షేవింగ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీకో 1,00,000, భర్తకో 1,00,000, 2,00,000 వస్తుంది. హైదరాబాద్ 2 మనుషులు పోతానికి 50,000తో మంచిగా బతకవచ్చు. ఇంత 1,50,000 ఏం చేయాలి? రెంట్లు కట్టే వాళ్ళు ఈఎంఐ కడదామని తీసుకుంటారు. సో హై ఇన్కమ్ వల్ల ఆ లివింగ్ స్టైల్, లగ్జరీ మైండ్ సెట్ వచ్చేసింది. వెస్టర్న్ కల్చర్, ఒక బెడ్రూమ్ వైఫ్ అండ్ హస్బెండ్కి, ఒక బెడ్రూమ్ పిల్లలకి, ఒక బెడ్రూమ్ పెద్దవాళ్ళకి, ఒక బెడ్రూమ్ గెస్ట్ రూమ్ మినిమం, అలా 3-4 bedrooms ఎక్కువ అవుతుంది. దానివల్ల మంచిదే, ఎకానమీ గ్రో అవుతుంది, జీడిపి పెరుగుతుంది, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బట్ ఆ 2 bedroom అనేది ఇప్పుడు ఇరిగి అయిపోతుంది.
తెలుగులో ఒక సామెత ఉన్నది మా చిన్నప్పుడు, ఇల్లు ఇరకటం ఆలి మరకటం అని. అంటే ఇల్లు ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది, వైఫ్ అంత బ్యూటీగా లేకపోతే అంత మంచిది అనే సామెత. ఎందుకంటే దానివల్ల సైడ్ ఈడెన్ ప్రాబ్లమ్స్ పెరగాలి. ఇల్లు పెద్దగా పెట్టుకున్నాం అనుకో, మేనేజ్ చేయడం కష్టం. ఇద్దరు సర్వెంట్లు, అప్పట్లో సర్వెంట్లు లేరు, ఎవరి పనులు చేసుకునేవారు. బట్ ఇప్పుడు కల్చర్ ఇస్ చేంజింగ్, మనం కూడా మారుతున్న ప్రపంచంతో మారాలి. సో కొనుక్కోవడం తప్పు కాదు, అయితే కొనుక్కున్నప్పుడు మంచి ప్రాపర్టీ కొనుక్కోపోవడం తప్పు. సో గుడ్ మనీ, సో మనకి ఎంత కావాలి, ఎంత అవసరం, 4 బెడ్రూమ్ నువ్వు వాడుకునే జనాలు ఇంట్లో చూస్తే వైఫ్ ఒక కిడ్డే ఉంటారు, వాళ్ళకి 4 బెడ్రూమ్ అవసరం. బట్ స్టాటస్ సింపుల్, మా ఇల్లు ఇంత పెద్దది, గేటెడ్ కమిటీలో ఉంది. ఆ ఇమ్యూనిటీస్ చాలా వరకు వాడుకోరు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మా ఇంట్లో గేటెడ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, ఒకటి అంతలో ఇన్ని వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్. కొంతమంది వాడుకోమని డబ్బులు కడతారు బికాజ్ ఎదుటితోటి చెప్పడానికి, బట్ అది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్. సో కావాలంటే కొనుక్కోవాలి, దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. 4 బెడ్రూమ్ కొనగానే 4 బెడ్రూమ్ కావాల్సిన ఇంటీరియర్స్ మళ్ళీ ఆలోచించాలి. రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ పెరుగుతుంది. సో అఫోర్డ్ చేయగలిగితే దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంటే ఇల్లీగల్ ప్రాపర్టీస్, పర్మిషన్ లేని ప్రాపర్టీస్, హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా ఇవన్నీ లేను కొనుక్కున్న తర్వాత ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్. అది చూసుకొని, నేను జనరల్గా చాలా ప్రతి వీడియోలో చెప్పేదంటే, మీరు ఇల్లు కొనుక్కునే దాని గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోండి. రేట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఎన్ని రోజుల్లో మన అప్రిషియేషన్ అవుతుంది, మల్టీఫోల్డ్ అవుతుందా, ఒకసారి పెడుతుందా, 2 సార్లు, బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చూసుకొని కొనుక్కుంటే చాలా బెటర్. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్ శివార్లో ఏవైతే పర్మిషన్ లేదో అటువంటికి సంబంధించిన లేఅవుట్స్ కావచ్చు, లేదు అని అంటే దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, అన్నీ కూడా కూల్చేస్తున్నారు, క్యాన్సిల్ చేసేస్తున్నారు. మంచి పరిణామమే కదా. ఇప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందంటే లేఅవుట్ లేని ప్రాపర్టీ వైపు చూడకూడదు. ఎందుకంటే 10th క్లాస్ మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఒక్కొక్కటి సబ్జెక్ట్, కంపార్ట్మెంట్ లైఫ్ అనేవారు, అంటే ముక్కలుగా పాస్ అవుతాయి, దానికి వాల్యూ ఇవ్వరు. ఎక్కడ కూడా పర్మిషన్ లేకపోతే దానికి ఎలిజిబిలిటీ లేదు మీరు కొనుక్కోవడానికి. సేమ్ డైలాగ్ చెప్తాను, బిల్డర్ తక్కువ ఇస్తున్నాడు కదా మనం తొందరపడితే సోన్ అయితే ఫోటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నట్టే ఉంటుంది. ఫోటోగ్రాఫ్లు మీరు ఎప్పటికీ ఉండరు, ఎవరుంటారో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో ఖచ్చితంగా ప్రీ లాంచ్లను అయితే నమ్మకూడదండి, అంతే కదా. 99 అంటే 2 రకాలు ఉన్నాయండి ప్రీ లాంచ్ లో. వితౌట్ గెటింగ్ అప్రూవల్స్ ప్రీ లాంచ్ అమ్ముతారు, విత్ ఆఫ్టర్ గెటింగ్ అప్రూవల్స్ కూడా స్టార్టింగ్ లో ప్రైస్. 2వ కేటగిరీ కొనుక్కోవచ్చు, ఫస్ట్ కేటగిరీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈఓఐ అనే ఫార్ములా, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రాజెక్ట్ పర్మిషన్ లేదు కానీ మీరు 1,05 లక్షలు చెక్ ఇచ్చి బ్లాక్ చేసుకోవచ్చు, బిల్డర్ వేసుకోకూడదని, పర్మిషన్ వచ్చాక వేసుకుంటాడు, అది ఓకే. బట్ పర్మిషన్ లేకుండా మీకు తెలిసి కొనుక్కున్నట్టే మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టు. యూ టు బి వెరీ అనాథరైజ్డ్ లేఅవుట్ జనరల్ శివార్లు వేస్తారు, సిటీ బార్డర్స్ లో, అంటే గ్రామ పంచాయతీ భూమో లేదా ఎఫ్టిఎల్ జోనో, బఫర్ జోనో, 111 జీవోనో ఇలాంటివిలో కొనేస్తారు. సో మామూలుగా ప్లాట్స్ కొనుక్కున్నాడు గజాల్లో అమ్ముతారు, ఫామ్ ప్లాట్ అనేది గుంటల్లో అమ్మాలి, అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎకరాల్లో అమ్మాలి. సో చాలా మంది ఫామ్ ప్లాట్స్ ని రెసిడెన్షియల్ ప్లాట్స్ అని కొనుక్కుంటున్నారు. బిల్డర్స్ క్లియర్ గా చెప్తారు కానీ మనకు అర్థం కాదు. అలాంటి జాగ్రత్తలు, ఇది ఏ జోనింగ్ లో వస్తుంది, R1, R2, R3, R4 లో ఉందా, ఎంటర్టైన్మెంట్ లో జోన్ లో ఉందా, అమ్యూజ్మెంట్ జోన్ లో ఉందా, అది దాన్ని బట్టి చూసుకొని లీగాలిటీ చెక్ చేసుకొని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కుంటే చాలా బెటర్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళని తప్పని బిల్డర్స్ చాలా మంది డిస్క్లోజ్ చేస్తారు, ఐ వాంట్ మనీ, సో రిడ్యూసింగ్ 30%, 40%, యూ కెన్ బై ఎట్ ద సేమ్ ప్రైస్, తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. హ్యాండ్ ఓవర్ చెప్పని మీకు పెద్ద, మీరు కోర్టుకి వెళ్ళారనుకోండి, పర్మిషన్ లేకుండా ఎవరు కొనమన్నారమ్మా అంటారు. సో యూఆర్ స్టక్ దేర్. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో జాన్, ఫెబ్, మార్చ్ ఈ 3 months లో మనం చూస్తే రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది ఇయర్ ఎండింగ్, కమర్షియల్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. అండ్ రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు, ఇవి లేకుండా ఎవ్వరు బతకలేరు.
అయితే ఇప్పుడు ఏమైందంటే నెంబర్ ఆఫ్ కొద్దిగా అవేర్నెస్ పెరుగుతుంది, ఇన్వెంటరీ పెరుగుతుంది. ప్రతి ఒక్కడికి పెళ్ళైన ప్రతి జంటకి ఒక కొత్త ఇల్లు కావాలి, రెంట్ కైనా కొనుక్కోవడం కన్నా. ఫ్యామిలీతో ఉండడం కష్టం, జాబ్ పరిమితం, ఏదో సమ్ క్లాసెస్ వల్ల సమ్ అత్త కొడలు ప్రాబ్లం, సంథింగ్. దాన్ని బట్టి ఇల్లు కొత్తగా ఇప్పుడు 20-25 సంవత్సరాలు పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిపోయిన తర్వాత మెయిన్లీ ఉద్యోగ నిమిత్తం వాడు పల్లెటూరులో ఉంటాడు, సిటీలో ఉంటాడు, బెంగళూరు అది. అప్పుడు ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే అయితే రెంట్ కొనాలి. ఇప్పుడు చాలా మంది తెలుగు కొనుక్కుంటారు రెంట్ల కంటే. మీరు అక్కడ కట్టే రెంట్ ఇక్కడ ఈఎంఐ కడితే 10,000 ఇటు మన ఇల్లు మిగిలిపోయి 20 సంవత్సరాల తర్వాత. సో అంటే గవర్నమెంట్ తాలూకా పాలసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, సిటీ సెంటర్ నుండి ఇప్పుడు బంజారా హిల్స్ తీసుకుంటే ఆల్ 4 సైడ్స్, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ 100 కిలోమీటర్ పైన విస్తీర్ణం అయిపోయింది. 100 నుండి 150 కిలోమీటర్. సో అవైలబిలిటీ వస్తుంది. అండ్ పాత కన్స్ట్రక్షన్ ఎవరికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు అంబాసిడర్ కార్ ఎవరైనా వాడుతున్నారు, అంబాసిడర్ కార్ కనే కనిపించలేదు. ఒకప్పుడు అంబాసిడర్, ఫియట్ అని 2 బ్రాండ్, ఇప్పుడు అది మచ్చు కూడా కనిపించలేదు. ఎవ్రీ డే ఒక కొత్త డిజైన్ వస్తుంది ఒక కంపెనీ. దేర్ ఆర్ నౌ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్. పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ చాయిస్. దే హ్యావ్ ది బయింగ్ అఫోర్డబిలిటీ. సో when they have money, they will try to take. సో కాకపోతే ఈ పర్మిషనల్ మ్యాటర్లో కొంతమందికి అర్థమే చేస్తున్నారు, కొంతమంది అర్థం కాకుండా చేస్తున్నారు. ఏమవుతుందిలే, వస్తే చూసుకుందాం, మన కబ్జాగిరి ఉంది, దాదాగిరి ఉంది, రౌడీజం ఉంది, ఓకే. బట్ అన్ని వేళ నీలాంటి వాళ్ళకి నాలాంటి సాధ్యం కాదు. ఇప్పుడు ప్రైమరీ, సెకండరీ రెండు వాటికి కూడా డిమాండ్ ఉంది సార్. కొత్త వాటిని ఎలా కొంటున్నారో సెకండ్ హ్యాండ్స్ కూడా అట్లానే కొంటున్నారు. అంటే ప్రైమరీ అంటే కొత్త ప్రాపర్టీ అమ్మా, డైరెక్ట్. సెకండరీ అంటే సెకండ్ సేల్. స్టాక్ లో కూడా ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్, అట్లా ఇక్కడ కూడా ప్రతి దాంట్లో ఉంటుంది. సెకండరీ మార్కెట్కి ఎవరు వెళ్తారంటే బాగా డబ్బు లేని వాళ్ళు, తర్వాత తక్కువ బడ్జెట్ లో చూసేవాళ్ళు, అఫోర్డబిలిటీ లేని వాళ్ళు, కొద్దిగా కాంప్రమైజ్ అవుతారు. అంటే ఫ్లాట్ కూడా ఒకవేళ ఫ్లాట్ గురించి మాట్లాడితే మీరు 5 నుండి 10 సంవత్సరాల కంటే ఎక్కువ కొనుక్కుంటే దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది, తగ్గిపోతుంది, డిప్రిషియేషన్. ఫ్లాట్లో ఎప్పుడు ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే అంత పెద్ద ప్రైస్ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు అదే సిమిలర్లో పాతది. ఇప్పుడు ఐఫోన్ వచ్చింది అనుకోండి, ఐఫోన్ 10 వచ్చింది, 10 తర్వాత 11 వచ్చేసరికి 10 సగం రేట్ పడిపోతుంది. 11 తర్వాత 12 వచ్చినప్పుడు 11 సగం రేట్ పడిపోతుంది. ఇప్పుడు తక్కువలో దొరుకుతుంది కదా. సో వర్క్ విల్ మేనేజ్. ఇప్పుడు ఈ మోడల్ 25 మోడల్ 24 మోడల్ కూడా వర్క్ అవుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కోట్లు ఉన్నా సరే కొంటున్నారు సార్. ఇంతకుముందు లక్షలు అంటేనే 40-50 లక్షలు పెట్టాలంటేనే కాస్త భయపడేవారు. ఇప్పుడు ప్రాపర్టీస్ అన్ని కోట్లలోనే ఉంటున్నాయి, అయినా సరే కొంటున్నారు. అంటే ఎన్పిఏ అంటారమ్మా, ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మ్. ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కున్నారు, ఓ 1 year బాగా కట్టారు, తర్వాత మీకు బిజినెస్ లాస్ వచ్చింది, జాబ్ పోయింది, ఈఎంఐలు కట్టలేరు కదా. సో కారు కానీ ఇల్లు కానీ ఈఎంఐలు కట్టకపోతే ఆ కంపెనీ ఓనర్ వచ్చి సీజ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు 10 లక్షల కారు కొనుక్కున్నారు, 5 లక్షలు కట్టేశారు, 5 లక్షలు కట్టలేదు. ఆయన ఏం చేశాడు, 5 లక్షలు అమ్మేస్తాడు కారు. మీకు కారు వాల్యూ మీకు రాదు. ఇలా ఇల్లు బేసికల్లీ ₹1,00,00,000 కొన్నాడు, మీరు 60 లక్షలు ఇచ్చారు, 40 లక్షలు ఇవ్వలేకపోయారు, ఎన్పిఏ అయిపోయారు. ఈ బ్యాంకర్ ఏం చేస్తాడంటే ఆయనకు కావాల్సిన 60 లక్షలు, మిగతా 40 లక్షలు. ఇప్పుడు నీ ఇల్లు నువ్వు 1,50,00,000 అయి ఉంటుంది, ₹1,00,00,000 ఉన్నది. ఆయన 60 లక్షల డబ్బులు వాళ్ళ అప్పు వాళ్ళు తీసుకుంటారు, మీరు గోయిందా అంటారు. సో ఇవన్నీ కూడా ఈచ్ ఇండివిజువల్ ఫ్యామిలీకి ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది. జిత్తనా పేరు ఉత్తని హవా. అది మన స్థామత మించి కొనుక్కుంటే ఇబ్బంది పడుతుంది. చాలా సార్లు చెప్పారు మీరు, అయినా సరే ఇంకొకసారి మన వ్యూవర్స్ కి ఒక అలర్ట్ ఇవ్వడం కోసం, అవేర్నెస్ కల్పించడం కోసం, ఫస్ట్ టైం ఎవరైతే ఈ బయర్స్ ఉంటారో వాళ్ళు మిస్టేక్స్ చేస్తూనే ఉంటున్నారు సార్. ఎలా ఉంటున్నాయి అంటారు? మళ్ళీ చెప్పండి, బ్రేక్ అయింది వాయిస్. ఫస్ట్ టైం హలో వినిపిస్తుందా సార్? చెప్పండి. మనం ఈ టాపిక్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, బట్ మన వ్యూవర్స్కి ఇంకొకసారి అవేర్నెస్ కల్పించడం కోసం మాట్లాడుతున్నాం. ఒకవేళ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి ఒక అవగాహన కోసం మాట్లాడుతున్నాము. బయర్స్ ఫస్ట్ టైం ఏదైనా బై చేస్తున్నప్పుడు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏమంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. ఎందుకంటే మన ఇన్ని వీడియోలు, 100,000 వీడియోలో చెప్తున్నా,
మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. మీడియా కానీ మేము కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది వాళ్ళు ఉపయోగించుకోవడం వాళ్ళ కర్మ. చూసి అర్థం చేసుకుంటే వాళ్ళు మంచి బెనిఫిట్ జరుగుతుంది. సో జనరల్ గా చాలా మిస్టేక్స్ 4-5 మిస్టేక్స్ మనం కవర్ చేద్దాం. ఇంపార్టెంట్. ఫస్ట్, డోంట్ బై ఎ ప్రాపర్టీ ఇన్ ఎమోషన్, ఇన్ సెంటిమెంట్, ఓకే, ఇన్ హరీ. ఫస్ట్ పాయింట్. చూడగానే నచ్చుతుంది. తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, నల్లగా ఉన్నవన్నీ నీళ్ళు కాదు. సో యూ షుడ్ అసెస్ వెదర్ రియల్ వాటర్. పాల్లో నీళ్ళు వేస్తున్నాడా, నీళ్ళలో పాలు వేస్తున్నాడా మీరు కనుక్కోవాలి. సో రెండోది, ప్రాపర్ టైం ఇవ్వాలి. ప్రాపర్ సరైన గ్రౌండ్ రియాలిటీ చెక్ జరగదు. ఎవరికో ఇల్లు ఇచ్చిన టైం లేదు, 2 కోట్లు కొట్టిన టైం ఇవ్వకుండా ఏ జంతువులు, అది ఏ ఫ్రెండ్, ఏ బాంబర్ డిపెండ్ అయ్యి ఇచ్చేస్తారు. తర్వాత ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. మూడోది, లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న దాంట్లో అన్ని క్లారిటీ ఉండవు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మొన్న ఒకటి క్లోజ్ చేసే ట్రాన్సాక్షన్ నా టీంతో. ఆ ప్రాపర్టీ కొంత లింక్ డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీ ఇచ్చారు, అంతమంది హార్డ్ కాపీ ఇచ్చారు. ఈ సాఫ్ట్ కాపీలో కొద్ది మ్యానిపులేషన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అంటే నేను డాక్యుమెంట్ ఫోర్జరీ కొద్ది చేయొచ్చు, అందరూ చేయరు, 1-2% ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాం. సో బయర్స్ అనేవాళ్ళు అన్ని యాంగిల్లో లింక్ డాక్యుమెంట్ మొత్తం కనీసం 50 years లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా డోంట్ టచ్, ఆ సైడే వెళ్ళకండి. అటు రేరా కానీ, డిటిసిపి కానీ, FCDA కానీ, HMDA కానీ, ఇవన్నీ కూడా కంపల్సరీ. తర్వాత బిల్డర్ రెప్యుటేషన్. చాలా మంది బిల్డర్, మనకు హైదరాబాద్ 100,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అన్ని కొనుక్కోవడం మేలు. ఏదో డౌట్ ఉన్నప్పుడు బెటర్ నాట్ టు బై. సో అట్లా ఇవన్నీ కస్టమర్స్ ఏమంటున్నారు, ఆ కంపెనీ ఎన్ని రోజులు పెట్టింది, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఆ బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు, ఇవన్నీ ఇలాంటి పారామీటర్స్ చెక్ చేసుకుంటే తర్వాత మార్కెట్లో వాల్యూ అయింది, ఆ లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమొచ్చాయి అనేది కంపల్సరీ చూసుకోవాలి. చూసుకుంటే కొంత క్లారిటీ వస్తుంది. సో ప్రైస్ ఫిక్స్ చేసుకున్న చుట్టుపక్కల ఏముంది, ప్రైస్ లాస్ట్ 5 సంవత్సరాలు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం అవబోతుంది. సో ఇలాంటి మంచి ఏజెంట్ పెట్టుకుంటే దే విల్ గైడ్ యు. అంటే చాలా సందర్భాల్లో మీరు ఈ పాయింట్స్ అన్నీ చెబుతూనే ఉంటారు. బట్ మనం చాలా న్యూస్లు చూస్తూ ఉంటాం, ఇంకా మోసపోతూనే ఉంటారు ప్రీ లాంచ్ పేరుతో. లేకపోతే బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసమే మనం ఎవ్రీ టైం ఈ టాపిక్ తీసుకొస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ రామేశ్వరరావు గారు. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఆ వీక్లో ఉన్న అప్డేట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతూ ఉంటారు, చాలామందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఎలాంటి ప్రాపర్టీ కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా అన్ని యాంగిల్స్లోనూ కూడా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.